ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ హిందీ FA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఈరోజు వీడియో అనమాట. సో న్యూ సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించిన FA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట హిందీలో. సో ఇంతకుముందు బయాలజీ, మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు కామెంట్లోని నేను పిన్ చేస్తాను ఆ వీడియోస్ యొక్క లింక్స్ని. మీరు ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడొచ్చు అనమాట. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ప్లీజ్ ఎవరైనా ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోస్ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియో ఏంటంటే 10th క్లాస్ హిందీ FA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు చూసుకున్నట్టయితే, సో ఇది ఫార్మాట్ అంతా కూడా ముందు ఏదైతే ఉందో అంటే ముందు ఇయర్ ఫార్మాట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నేను దానికి అనుగుణంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్స్ ఇవి మామూలే కాబట్టి నేను ఆ విధంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకవేళ ముందు ఉన్న క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఏ విధంగా ఉన్నట్టు అని చూసుకున్నట్టయితే 5 క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ రోమన్లో. ఫస్ట్ రోమన్ అంతా కూడా గ్రామర్, 5 ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి 5 మార్క్స్. అండ్ సెకండ్ రోమన్ చూసుకున్నట్టయితే ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో 5 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్ అనమాట. థర్డ్ రోమన్లో చూసుకున్నట్టయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2-3 లైన్స్లో రాసే క్వశ్చన్స్ అనమాట. అవి చూసుకున్నట్టయితే మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 6 మార్క్స్ అనమాట టోటల్ 3 క్వశ్చన్స్కి కలిపి. అండ్ ఫోర్త్ రోమన్ చూసుకున్నట్టయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్ అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఇస్తారు, మొత్తం దీనికి 4 మార్క్స్ అనమాట. సో ఇది క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ముందు అకాడమిక్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ అని ఇదే విధంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఓన్లీ ఎక్స్పెక్ట్ మాత్రమే. సో క్వశ్చన్స్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఇస్తానమాట. అండ్ ఫస్ట్ లెసన్లో సాకి లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే నేను ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే రీడ్ చేస్తాను. సో అంటే మీరు ఆన్సర్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆన్సర్స్ మీరు ఫాలో అయినట్టయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి స్కోర్ చేయొచ్చు అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే సాకి లెసన్లో दीपक दिखाई देने पर अंधियार कैसे मिट जाता है, साकी के संदर्भ में स्पष्ट कीजिए. సో ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఇది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈశ్వర్ खन खन में व्याप है पर हम उसे क्यों नहीं देख पाते. ఈ క్వశ్చన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. 99% వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన అనమాట. సో ఇది కొద్ది ఇంపార్టెంట్, ఇది బాగా చదువుకోండి. అండ్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या उपाय सुझाया. ఇది ఒక క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇది అంటే ఇది ఈ ఫస్ట్ లెసన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి లేవన్నమాట చాలా వరకు. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చానమాట నేను. సో పద్ లెసన్ చూసుకున్నట్టయితే సెకండ్ లెసన్ పద్య పాఠంలో మీరాబాయినే శ్రీకృష్ణకి రూప్ సందర్భక వర్ణన్ కైసే కియా హై. 2 మార్క్స్ క్వశ్చన్లో ఇది అనమాట పద్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే वे ఇక్కడ ఎవరు మీరాబాయి అనమాట. మీరాబాయి శ్రీకృష్ణ को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है. ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ బడే భాయి సాహెబ్ చూసుకున్నట్టయితే ఇది గద్య భాగం అనమాట. మనకి యాక్చువల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 3 అని చెప్పుకున్నాం కదా. దీంట్లో పద్యపాఠంలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ప్యాసేజ్ పాఠాల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఉపవాచకం ఏదైతే ఉన్నాయో సంఖ్యాత్ అనే వాటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ముందు ఉన్న అకాడమిక్ ఇయర్కి ఉన్న ప్యాటర్న్ అనమాట, ఈ విధంగా వచ్చేదన్నమాట. సో అదే విధంగా నేను అనుసరించి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందనమాట. చూసుకున్నట్టయితే బడే భాయి సాహెబ్లో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే బడే భాయి సాహబ్ को अपने मन की इच्छाई क्यों दबानी पड़ती थी. ఇది ఒక క్వశ్చన్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బड़ी भाई साहब छोटे भाई को क्या सलाह देते थे और क्यों. ఇది ఒక క్వశ్చన్. అండ్ 4 మార్క్స్ చూసుకున్నట్టయితే బడే భాయి సాహెబ్లో అంటే గద్యపాఠంలో బడే భాయికి స్వభావగత్ విశేషతాయే బతాయి అంటే ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి బడే భాయి సాహెబ్లో. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బడే భాయి సాహెబ్ కే అనుసార్ జీవన్కి సమాజ్ కైసే ఆతి హై. ఇది ఒక క్వశ్చన్ అనమాట. 4 మార్క్స్వి బడే భాయి సాహెబ్లో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి చూసుకున్నట్టయితే 4 మార్క్స్వి మొత్తం 4 క్వశ్చన్స్ ఇచ్చాను నేను బడే భాయి సాహెబ్లో. ఈ క్వశ్చన్స్ చదువుకున్నట్టయితే మీకు ఇంపార్టెంట్ దీంట్లో ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా. చూసుకున్నట్టయితే कहानी के आधार पर स्पष्ट कीजिए कि लेखक ने यह क्यों
कहा, अज्ञान की स्थिति में ही मनुष्य मृत्यु से डरते हैं। ज्ञान होने के बाद तो आदमी आवश्यकता पड़ने पर मृत्यु को वरण करने के लिए तैयार हो जाता है. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దీని కిందే ఉందన్నమాట. సో ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే समाज में रिश्तों की क्या अहमियत है, इस विषय पर अपने विचार प्रकट कीजिए. ఈ క్వశ్చన్ ఒకటి అనమాట. దీని ఆన్సర్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఈ చాప్టర్ చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే మనకి హరిహరి కాకా ఉంది కదా చాప్టర్ సంచయత్ అనేది ఉపవాచక్, అది ఆ చాప్టర్లో క్వశ్చన్స్ అనమాట. సో హెడ్డింగ్ అయితే ఇవ్వలేదు. దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ దీంట్లో 2 మార్క్స్ తెలుస్తుంది అనమాట. 4 మార్క్స్ది రాదు మనకు ఉపవాచకంలో చాలా వరకు. చూసుకున్నట్టయితే క్వశ్చన్ వచ్చేసి కథావాచక్ और హరిహర కాకా के बीच क्या संबंध है और इसके क्या कारण है, ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే समझ में रिश्तों की क्या अहमियत, इस విషయ పర్ అప్నే విచార్ ప్రకట్ కీజియే. ఇదే క్వశ్చన్ ఐ థింక్ ఇక్కడ ఒకటి ఉంది అంటాను. ఈ క్వశ్చన్ ఇదేం అవసరం లేదనమాట. 8th క్వశ్చన్ పీడిఎఫ్లో వచ్చేసింది. మీకు దీంట్లో ఈ 2 క్వశ్చన్లో ఏ ఆన్సర్ అయితే అంటే తక్కువ ఉంది, మీకు ఏదైతే బాగుంది అనిపిస్తే ఆ క్వశ్చన్ ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇవి హరిహరి కాకా చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ మనకి ఏ అయితే 4 చాప్టర్స్లో చెప్పాను, 3 చాప్టర్స్ అండ్ ఏదైతే ఒక ఉపవాచకంలో చెప్పానో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మనకి చాలా వరకు. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఈ యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని అయితే పొందొచ్చు అనమాట. మీకు ఇంకా అంటే ఏ సబ్జెక్ట్స్ కావచ్చు, ఏ టాపిక్స్ మీకు ఈ వీడియోస్ కావాలని మీరు పిన్ చేస్తే నేను ఆ వీడియోస్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికైనా హిందీలోని గ్రామర్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.